ఈ వెండు తెగుళ్ళు వస్తుంది అంటే వచ్చేవాళ్ళు తప్పకుండా లోతైన దుక్కులు చేయాలి, తప్పకుండా విత్తన శుద్ధి చేయాలి, ఈ ట్రైకోడర్మా లాంటివి చేయాలి. అంతేకాకుండా ఈ ఎరువులు మరియు నీటి యాజమాన్యం కూడా ఎండు తెగులకు ఒక ప్రధాన కారణం. ఎరువులు ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో మనం చూసినట్టయితే అంటే ఒక రకంగా యూరియాను ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉంటారు. యూరియా కావలసిన దానికంటే మనం ఎక్కువ ఇస్తున్నామంటే మొక్క ఆల్మోస్ట్ ఒక షుగర్ పేషెంట్ లాగా అయిపోతుంది. అంటే ఒక యూరియా బ్యాగ్ వేయాల్సిన దగ్గర మనము 3 యూరియా బ్యాగులు 4 యూరియా బ్యాగులు కూడా రైతులు వేయడం జరుగుతూ ఉంది. అప్పుడు మొక్క అధికంగా తీసుకొని లగ్జరియస్ గ్రోత్ కనబడుతుంది, చాలా బాగా మంచిగా నిండు కనబడుతుంది. కానీ దాని బాడీ మొత్తం మన షుగర్ వచ్చిన వాళ్ళకి ఎట్లా అవుతుందో మొక్క కూడా అలా అవుతుంది అనమాట. సో చాలా ఎక్కువ మొత్తంలో రకరకాల పురుగులు కానీ ఇలాంటి తెగుళ్ళు కానీ ఎక్కువ వస్తాయి. సో ఎరువులని సమపాలలో ఖచ్చితంగా వేయాలి. మన దగ్గర పొటాష్ ఎరువును చాలా వరకు అంత ఎక్కువగా అందరు రైతులు వాడడం లేదు. ఇలాంటి తెగుళ్ళ నివారణకు కూడా పొటాష్ ఎరువును ప్రారంభ దశలో అయినట్టయితే ఒక 20 కిలోల ఎకరానికి, పూతకు ముందు ఒక 20 కిలోల ఎకరానికి. ఇది వచ్చే రైతులకు ముఖ్యంగా నేను చెప్తాను, ఒక బ్యాగు నరేయండి, మీరు ఒక 20-25 కిలోలు ఎక్స్ట్రా వేయండి పొటాష్. ఈ తెగులు ప్రాబ్లం ఉన్న కాడ, తెగుళ్ళు ఎక్కువ వచ్చే పొలంలో. ఎందుకంటే ఈ పొటాష్ అనేది మొక్కకు ఈ తెగుళ్లకు పురుగులకు తట్టుకునే శక్తిని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పొటాష్ ఎరువుని వేయండి. వీలైనంత వరకు బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్స్ వాడండి. ఒక్క యూరియాని మాత్రమే పెద్ద మొత్తంలో అంటే ఒకేసారి 3 బ్యాగులు 4 బ్యాగులు ఎకరానికి చొప్పున వేసి పంట బాగా కనబడుతుంది మంచిగా ఉంది అని అనుకోకుండా మన యూనివర్సిటీ ద్వారా వచ్చినటువంటి సిఫార్సు మేరకు ఎరువులు వేసుకుంటున్నట్టయితే ఇలాంటి తెగుళ్ళు పురుగులు కూడా మనకు బాగా కంట్రోల్లో ఉంటాయి.